వైసీపీ నుంచి పార్టీ మారి టీడీపీలో చేరారు కొంతమంది వైసీపీ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యేలు. అయితే అందులో కొంతమందికి పదవులు కూడా వచ్చిన విషయం తెలిసిందే. వారిలో మంత్రి పదవి వచ్చిన ఉత్తరాంధ్ర నాయకుడు అక్కడ గిరిజనులతో జరుగుతున్న భూ వివాదంపై తెలుగు నేతలు కూడా సైలెంట్ గా ఉన్నారు. దీనిపై ఎవరూ మాట్లాడట్లేదు. ఏకంగా దీనిపై సాక్షి వార్తలు ప్రచురించడంతో తెలుగు తమ్ముళ్లు కూడా చర్చించుకుంటున్నారు. మనం మాట్లాడితే అసలుకే ఎసరు వస్తుందని సైలెంట్ గా ఉన్నారు నేతలు. ఇప్పటికే విశాఖ వ్యవహారంలో అడ్డంగా సర్కార్ ఇరుక్కుంది. ఇప్పుడు మాట్లాడినా దీనిపై అధినేత నుంచి చివాట్లు తప్పు అనేది తమ్ముళ్ల అభిప్రాయంగా కనిపిస్తోంది. అసలు విషయానికి వస్తే తమకు అధికారం ఉంది కదా అని బరితెగించారు మంత్రి. ఇక ప్రణాళికాబద్ధంగా గతంలో సర్కారు స్వాధీనం చేసుకున్న భూముల్ని లాక్కునేందుకు పావులు కదిపారు. కానీ నిరుపేద గిరిజన రైతులను రోడ్డు పాలు చేయాలనుకునే ప్రయత్నం బెడిసికొట్టినట్టయింది. అసలు సర్కారు ఎప్పుడో పేదలకు గిరిజనులకు ఉచితంగా ఇచ్చిన భూములను కొత్తగా సాగులు చెబుతూ వారి నుంచి లాక్కోవాలని చూసిన తమ్ముళ్ల బండారం సాక్షి బట్టబయలు చేసింది. సర్కారుపై విపక్షాలు పోరాటం చేయడం, గిరిజనులకు అన్యాయం చేస్తే సహించమని చెప్పడంతో వెనకడుగు పడింది అంటున్నారు అక్కడ వైసీపీ శ్రేణులు. అసలు గతంలో ఇచ్చిన భూములు తమవే, వెనక్కి తీసుకుంటున్నామని రాజుగారి అన్నదమ్ములు చెప్పడంపై అక్కడ అందరూ విమర్శిస్తున్నారు. ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ ఫిరాయించి అధికార పార్టీలోకి చేరారంటూ గిరిజనులు మంత్రిని విమర్శిస్తున్నారు. ఇక మంత్రి చెప్పినట్టు అధికారులు నడుచుకోవడం, అధికారుల పేర్లతో సహా సాక్షి బండారం బయటపెట్టడంతో అధికారులు కూడా టెన్షన్ పడుతున్నారు. మంత్రి గారి తమ్ముడు కూడా ప్రజల్లో మళ్లీ వ్యతిరేకత వస్తుందంటూ నిశ్శబ్దంగా ఉంటున్నాడు. మొత్తానికి సాక్షికి గిరిజనులు తమ భూములు లాక్కోకుండా వారి నుంచి న్యాయం చేశారంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.